హాయ్ ఫ్రెండ్స్, మన దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా 14 మంది ప్రధానమంత్రులు. అందులో వీరి 6గురి ప్రత్యేకతలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ కాకుండా చూడండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. జవహర్ లాల్ నెహ్రూ మన దేశానికి మొట్టమొదటి ప్రధాని. ఈయన ఏకంగా 16 సంవత్సరాలు ప్రధానిగా ఉన్నారు. అత్యధిక కాలం ప్రధానమంత్రిగా ఉన్నది కూడా ఈయనే. మన దేశానికి ఇప్పటి వరకు మొట్టమొదటి మరియు ఏకైక మహిళా ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు. ఇందిరాగాంధీ గారిని ఉక్కు మహిళ అని కూడా పిలుస్తారు. మొదటి కాంగ్రెసేతర ప్రధానమంత్రి శ్రీ మొరార్జీ దేశాయ్ గారు. తొలి కాంగ్రెసేతర ప్రధానమంత్రి ఎవరైతే పూర్తిగా 5 ఇయర్ టర్మ్ కంప్లీట్ చేసుకున్నారో ఆయన అటల్ బిహారీ వాజ్పేయి. మొరార్జీ దేశాయ్ కేవలం 1 సంవత్సరం మాత్రమే ఉన్నారు. మైనారిటీ కమ్యూనిటీ నుంచి వచ్చిన మొదటి ప్రధానమంత్రి శ్రీ మన్మోహన్ సింగ్. మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత పుట్టిన తొలి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు. చూశారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.